వాళ్ళ పాత్రల్ని ఎలివేట్ చేస్తాను. నాటక రంగంలో వెళ్తూ ఉన్నారు, ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ డైరెక్టర్గా ఎందుకు మీ థాట్స్ అనేవి మలుపు తిరిగాయి? డైరెక్టర్గా కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్కి చేశారు, మీరు సీరియల్స్కి చేశారు. అంటే నేను చిన్నతనం నుంచి నటించడం, డైరెక్షన్ చేయడం అనేది ముందు నుంచి నాకు ఆలోచనలో. ఓకే, నటన చేసుకుంటూనే డైరెక్షన్ ఉంది థాట్లో. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. యూనివర్సిటీ పెట్టిన తర్వాత వెరీ ఫస్ట్ బ్యాచ్. ఓకే, వెరీ ఫస్ట్ బ్యాచ్. అప్పుడు అంటే కరీంనగర్ నుంచి కూడా మీరే బిఏ చేసిన ఫస్ట్ వ్యక్తి? బిఏ యాక్టింగ్ చేసిన మొదటి వ్యక్తి. ఓకే. సో అప్పుడేంటి మాకు ఎంట్రన్స్ టెస్ట్ లేవు, ఓన్లీ ఇంటర్వ్యూ. చాట్ల శ్రీరాములు గారు ఒక పక్క, జేవి సోమనాథల్ గారు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దానికి, అప్పుడు వీసీ శ్రీనారాయణ రెడ్డి గారు, ముగ్గురు కూర్చుని ఇంటర్వ్యూ, అందరిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి 20 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను. ఏమడిగారు అప్పుడు సినారి గారు? నాటకానికి సంబంధించి ముందే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, పర్ఫామ్ చేయమన్నారు, రకరకాలుగా పర్ఫామ్ చేయమనే విధంగా ఇది చేశారు. దానిలో ఏంటంటే నాకు చాట్ల శ్రీరాములు గారు చాలా చిన్నప్పటి నుంచి పరిచయం. దీన్ని ఇలా చెయ్యి, దీన్ని ఇలా చెయ్యి అని చెప్పి అడిగి చేయించారు. సో దట్ నేను ఈ 2-3 రకాల వేరియేషన్స్ ఇవ్వగలనా లేదా అనే దానికి బయటికి లాగారు ఆయన. మీకు క్లారిటీ వచ్చింది, నేను ఇన్ని చేయగలనా అనిపించిందా? చేయగలనని నమ్మకం ఉంది కాబట్టి జాయిన్ అయ్యాం. అంటే వాళ్ళ ఇంకా ఆయన చేసిన ఇది ఏంటంటే ఆ ఇద్దరికి నన్ను ప్రూవ్ చేయడానికి నన్ను అలా బయటికి లాగారు. దానివల్ల నాకు వచ్చి వాళ్ళ ఇద్దరికి తెలుసు. ఓకే, మీతో పాటు అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరెవరు? దాదాపు 20 మందిలో అందరికంటే చిన్నవాడు రాజీవ్ కనకాల. తర్వాత బలగం సినిమాలో మూలుగు బొక్కలు తిండి ఒక క్యారెక్టర్ చేస్తాడు సత్యనారాయణ. అవును, మేము ముగ్గురు. ఆయన కూడా మీ బ్యాచ్? మా బ్యాచ్, మేమంతా క్లాస్మేట్. అయితే రాజీవ్ గారు మీ ఫ్రెండ్? అయితే రాజీవ్ నా క్లాస్మేట్, ఫ్రెండ్. ఓకే, బట్ అంటే ఆయనతో పరిచయం కానీ సన్నివేశం కానీ ఎలా ఉంటుంది? చాలా చిల్లు ఉంటారు ఆయన కూడా? చాలా కూల్గా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు, వీలైనంత హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. నన్ను చిన్నప్పుడు కలివిడిగా మామ అని పిలిచేవాడు. తర్వాత కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా నాకు కొన్ని సహాయాలు చేశాడు. ఏం సహాయాలని మాత్రం అడగండి, సహాయం చేశాడు. అల్లుడు అన్నమాట మీకు ఇప్పుడు రాజీవ్ కనకాల గారు. అంటే తను అప్పుడు అన్నమాట. ఇప్పటికీ నేను నాకు ఒక కొడుకు స్టైల్లోనే ఆలోచిస్తాను. అల్లుడు కొడుకు పెద్ద తేడా ఏం లేదు. కలుస్తారా, మాట్లాడతారు? ఇప్పటికీ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, హెల్ప్ చేస్తుంటాడు, అన్ని రకాలుగా మాట సాయం చేస్తుంటాడు. ఓకే, అంటే సుమా గారు అంటే ప్రతి ఒక్కరికి నాకు చాలా ఇష్టం. యాంకర్ అంటే ఆవిడ మాట విధానం కానీ ఆ హుందాతనం కానీ చాలా చక్కగా ప్రజెంటేషన్ ఉంటుంది సుమా గారిది. సో ఆవిడ గురించి ఏమన్నా ఒక 2 ముక్కలు మాట్లాడు. అంటే ఇప్పుడు మామ అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి నాకు అమ్మాయి అవుతుంది. సరే, అయితే ఎక్కువగా ర్యాప్ మాకు లేదు. అంటే ఏంటంటే నేను వాళ్ళ దగ్గర, వాళ్ళ నాన్నగారి దగ్గర వర్క్ చేసినప్పటికీ వీళ్ళ అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. అప్పటికి ఇంకా వీళ్ళ పెళ్లి కాలేదు. సో వీళ్ళ పెళ్ళి అయిన తర్వాత నేను 2000లో ఐ వెంట్ టు కాకతీయ యూనివర్సిటీ. మధ్యలో వెళ్ళిపోయారు పెళ్ళైన? వాళ్ళ పెళ్ళైన తర్వాత నాకు ఉద్యోగ అవకాశం వచ్చి నేను కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. తర్వాత మేము కలుసుకోవడం తగ్గింది. అయ్యో. తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నేను వెంకటేశ్వర భక్తి ఛానల్లో చేరిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తాం. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి ఉంటే పిలుస్తారు మమ్మల్ని, మేము వెళ్తాం. అంటే ఒకవేళ కాకతీయ యూనివర్సిటీకి వెళ్లకుండా ఉండుంటే ఇంకా ర్యాప్ అనేది పెరిగేది కదా? ఉండేది. కాకతీయ యూనివర్సిటీ కూడా వెళ్ళాలంటే నాకు యాక్చువల్లీ నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టాలనే ఆలోచనలు ఉండేవాడిని ముందు నుంచి. ఓకే, ఉద్యోగం చెయ్యాలి అనే కాన్సెప్ట్లు నాది కాదు, మన వల్ల కాదు. సో నేనేంటంటే నేను ప్రొడక్షన్ హౌస్ అనే కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఒక 3 కాన్సెప్ట్లు, 8 ఎపిసోడ్లు నేను సొంతంగా ప్రొడ్యూస్ చేశాను అప్పట్లో టీవీ సీరియల్స్కి. ఓకే, సరే అదృష్టవశాత్తు అవి బయటికి రాలేదు. లాస్ అయింది. దాని మూలంగా మీరు మళ్ళీ ఉద్యోగ వెట్లో వెళ్ళాల్సి. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అయ్యారు సార్? ఇంకా రిటర్న్ అంటూ ప్రత్యేకంగా లేదు. మొన్నటిదాకా ఉద్యోగంలోనే ఉన్నాను. ఒక 7 years కాకతీయ యూనివర్సిటీ, తర్వాత వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒక 15 years. రిటైర్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ కేమ్ యాక్టింగ్. ఓకే, ఏం తెలుసు? నాకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడన్నా డైరెక్షన్ చేస్తా అంటే నువ్వు ముసలోడివే అంటారు.
ఏజ్ పరంగా. సో నేను ఇదిలోకి వెళ్ళదలుచుకోలేదు. అందుకని నా ఏజ్ గ్రూప్కి నేను ఈ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సైడ్ వచ్చేసి